ఆపరేషన్ స్టెల్లా కంప్లీట్ అయింది. రేషన్ బియ్యం అన్లోడ్ అయ్యాయి. గోడౌన్లో నిల్వ చేసిన బియ్యాన్ని సీజ్ చేశారు అధికారులు. మరోవైపు స్టెల్లా షిప్లో బియ్యం లోడింగ్ పూర్తవగానే ఆఫ్రికన్ దేశాలకు బయలుదేరి వెళ్లనుంది నౌక. లోని స్టెల్లా షిప్ లో రేషన్ రైస్ అన్లోడింగ్ పూర్తయింది. బ్యార్జీల ద్వారా యాంకరేజ్ పోర్ట్ లోని లంగర్ రేవ్ కి అధికారులు రేషన్ బియ్యాన్ని తరలించారు. ఒక బార్జీలో 700 టన్నులు, మరొక బార్జీలో 620 టన్నులు, మొత్తం 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని పోర్టులో హెచ్చుకోవడంలో నిల్వ చేసిన అధికారులు వాటిని సీజ్ చేశారు. మరోవైపు షిప్ లోకి 19,785 టన్నుల బియ్యాన్ని లోడ్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి వారం రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే ఆరోపణలతో కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో స్టెల్లా షిప్ 48 రోజులుగా నిలిచిపోయింది. ఈ నౌకలో రేషన్ బియ్యం పట్టుబడడంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అనే ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 11 నుంచి స్టెల్లా షిప్ కాకినాడ పోర్ట్ లోనే ఉంది. గత కొన్ని రోజులుగా తుఫాను ప్రభావంతో భారీగా ఈదురుగాలులతో పాటు సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం ఒడ్డుకు తరలించడం కష్టంగా మారింది. ఈ నెల 26 నుంచి మరో తుఫాన్ రావడంతో ఈ ప్రక్రియ మరింతగా ఆలస్యమైంది. రేషన్ బియ్యం అన్లోడింగ్ కావడంతో షిప్ లో వెళ్లాల్సిన రైస్ లోడింగ్ పూర్తి కాగానే పశ్చిమ ఆఫ్రికా దేశానికి ఈ షిప్ బయలుదేరనుంది. కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు 26 రోజుల ప్రయాణ సమయం పడుతుంది.